The word that I want to share this morning is faith for absolute dominion. మరి నిజమైనటువంటి క్రియలు జరిగించేటువంటి విశ్వాసమును గురించి నేను మీకు బోధించబోతున్నాను. Faith for absolute dominion. మరి ఖచ్చితమైనటువంటి ఆధిపత్యమును కలిగి ఉండే విశ్వాసము. What people call a prosperity gospel is nothing but you having dominion over lack and poverty. ఏదైతే మరి సమృద్ధి వార్త సమృద్ధి వాక్యం అని అంటున్నారో అది ఇంకా ఏదో కాదు, కానీ మన విశ్వాసములో ఆధిపత్యమును కలిగి ఉంటే సమృద్ధి అట్లాగే వచ్చేస్తుందండి. What people call, hey, they are running after healing. We are not running after healing. We are having dominion over sickness and diseases. అనేక ప్రజలు చూసి వీరు ఎల్లప్పుడూ కూడా మరి స్వస్థత వెనకాల పరిగెడుతున్నారే. కాదండి, స్వస్థత వెనకాల పరిగెత్తడం కాదు, కానీ విశ్వాసములో ఆధిపత్యమును కలిగి ఉండి మనం జీవిస్తున్నాం. When God created Adam, he was given a mandate, and the mandate was dominion. మరి దేవుడు ఆదామును సృష్టించినప్పుడు అతనికి ఒక బాధ్యత ఇవ్వబడింది. ఆ బాధ్యత ఏంటనగా ఆధిపత్యమును అధికారము కలిగి ఉండటం. And that mandate has not changed. ఆ బాధ్యత ఇంకా ఏ మాత్రం మారలేదండి. So many people ask, what is the will of God for me? I'm here to tell you that will of God for you is absolute dominion. అయితే చాలా మంది వచ్చి నా జీవితం పట్ల దేవుని చిత్తం ఏంటి పాస్టర్ గారు అని అడిగినప్పుడు మీ జీవితాల పట్ల దేవుని యొక్క చిత్తము నిజమైనటువంటి ఆధిపత్యము అధికారం కలిగి ఉండి మీ జీవితాన్ని మీరు జీవించడము. Amen. Amen. But first we have to have the right image of who we were created to be. కానీ మొట్టమొదటిగా మనం ఏ రీతిగా ఎందుకు సృష్టించబడ్డామనే ఒక సరైనటువంటి మనస్తత్వమును మనం కలిగి ఉండాలి. Because whenever we look at Adam, in our Sunday school books, or whenever we see Adam's picture, we see a naked guy with some leaves. మరి సండే స్కూల్లో మరి పిల్లలకు ఉన్నటువంటి ఆ చర్చ్ లో మరి చిన్నప్పటి నుండి మనము ఆదామును చూసినప్పుడు మరి బట్టలు లేనటువంటి ఒక చిత్రాన్ని మనం చూస్తూ మరి అక్కడ మరి ఆకులు తొడిగినట్టుగా మనం చూసుకొని ఉంటాం. But that was not the original design of Adam. కానీ ఈ రీతిగా మరి ఆదాము నిజముగా సృష్టించబడలేదండి. See, for example, there's a Rolls Royce, and that Rolls Royce met with an accident. మరి ఒక ఉదాహరణకు ఒక రోల్స్ రాయిస్ కారు ఉందనుకోండి, అది అక్కడే ప్రమాదంలో ఉందనుకోండి. So you take a picture of it. మరి అక్కడ యాక్సిడెంట్ జరిగింది, అక్కడికి వెళ్ళి మరి పిక్చర్ తీసుకుంటారు. That's not the original design of that car. This is after the crash. మరి చూసినట్లయితే అది ఆ రీతిగా మూలంగా అది నియమించబడలేదు, సృష్టించబడలేదు, తయారు చేయబడలేదు, కానీ ఇది మరి యాక్సిడెంట్ జరిగిన తర్వాతనే చెబుతాం. The image we have of Adam is after the fall. మరి ఇక్కడ ఆదాముని గురించి మనకు ఉన్నటువంటి చిత్రం అనేది అతను పతనమైన తర్వాతనే ఈ రీతిగా చూసుకుంటున్నాం. But God created Adam in his own image and likeness. God is light. This Adam was a being of light created for dominion. మరి ఆదాము చూసినట్లయితే దేవుని యొక్క స్వరూపములో ఆయన సొంత పోలికలో సృష్టించబడ్డాడు, వెలిగించబడడానికి ఆయన సృష్టించబడ్డాడు, అధికారము ఆధిపత్యము కలిగి ఉండడానికి సృష్టించబడ్డాడు. Amen, church. ఆమేన్. That is your original design. ఇది దేవుడు మూలంగా ఈ రీతిగా ఆదామును సృష్టించాడు. And what we lost in Adam, Jesus Christ has restored for us. అయితే ఆదాములో ఏదైతే కోల్పోయి ఉన్నామో యేసుక్రీస్తులో దేవుడు మనకు సమస్తము సమకూర్చాడు. The Bible says in Psalm 8 that God crowned Adam with glory and honor and put all the works of his hand under his feet. మరి కీర్తన 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు ఆదామును తన మహిమతో ఘనతో తను సృష్టించి తన పాదాల కిందగా సమస్త అధికారమును తను ఇచ్చి ఉన్నాడు. So God wants to change the picture in your heart. దేవుడు మీ హృదయాల్లో మీకున్నటి దేవుని యొక్క చిత్రాన్ని తను మార్చాలనుకుంటున్నాడు. Because as long as you do not know who you really are, you can never function as your original design, as your real purpose. మరి నిజముగా నీవు ఏ రీతిగా సృష్టించబడ్డావు అనేది దాని యొక్క మూల కారణమును తెలియనట్లయితే నీవు అధికారమును ఆధిపత్యమును కలిగి ఉండి నీవు జీవించలేవండి. Amen, church. ఆమేన్. So, when we say faith, different people have different definitions. విశ్వాసం అని ఒక మాట అనగానే వేరు వేరు సంఘాలుగా వేరు వేరుగా వారు నిర్వచనమును వేరు వేరుగా కలిగి ఉంటారు. If you meet any Christian on the face of the earth and you ask them, are you walking in faith? Guess what's the answer you'll get? Yes. ఈ భూమి మీదుగా మనం ఎక్కడికైనా ఒక విశ్వాసిని కలిసి క్రైస్తవుని కలిసి మీకు విశ్వాసం తెలుసా అంటే అవును మాకు తెలుసా అంటారు.
But the faith that Bible teaches is very different to the definition of faith that we have. కానీ బైబిల్ గ్రంథము మరి నేర్పించేటటువంటి విశ్వాసము మనకు అవగాహన కలిగి ఉన్నటువంటి విశ్వాసం కన్నా చాలా వేరుగా ఉంటుందండి. So before I tell you what real faith is, let me tell you what faith is not. అయితే నిజమైనటువంటి విశ్వాసం ఏంటో చెప్పక మునుపు విశ్వాసం కానిదేంటో మీకు బయలుపరుస్తా. Faith is not mentally agreeing with something. విశ్వాసం అనగా ఏదో మానసికంగా మనం ఊరికే ఒప్పుకొని మనం అంగీకరించేదే కాదండి. Did you hear that? Faith is not mentally agreeing with something. మానసికంగా ఏదో ఒక విషయాన్ని బట్టి పదే పదే మనం ఏకీభవించడం కాదు విశ్వాసం అంటే. What happens is when we hear messages in the church or when we read some Bible scriptures, we say amen. మరి ఇక్కడ మరి వాక్యం చదవబడినప్పుడు లేదా వాక్యాలు మనం చదువుకున్నప్పుడు ఆమేనని పలుకుతుంటాం. Oh, by the stripes of Jesus I am healed. యేసుక్రీస్తుకు పొందుకున్న గాయముల చేత నేను స్వస్థపరచబడ్డాను. So we mentally agree to that. Amen. By the stripes of Jesus I am healed. అవును, ఆయన పొందుకున్న దెబ్బల చేత నేను బాగయ్యాను, స్వస్థపరచారని చెప్పి మానసికంగా ఆ మాటతో ఒప్పుకుంటాం. But still we see so many Christians walking in defeat. కానీ అప్పటికి కూడాను చాలా మంది క్రైస్తవులు ఓటమిలో విసిగిదలినటువంటి జీవితాల్లో వారు జీవిస్తుంటారు. Poverty, దారిద్రతలో. And I gave my life to Jesus, but I was always on the bed of sickness until this revelation came in my heart and God began to teach me what real faith is. నేను నా జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాను, కానీ అప్పటికి సమర్పించుకోవడంతో సరిపోలేదండి. నా జీవితంలో ఆరోగ్యముల గురించి దేవుడు నాకు బయలుపరిచేంత వరకు ఈ విషయాన్ని నేను అంగీకరించుకొని జీవించలేదండి. So let me give you an example. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. For example, a guy comes in this meeting and he's super malnourished. He can die any moment. He hasn't eaten for a month. మరి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు, అతను చాలా నెలలుగా ఏమీ తినలేదు, కానీ అలాగే ఉన్నాడు, ఏం చనిపోలేదు, ఏం బలహీనం కాలేదు. And so Pastor Ben sends a volunteer and says, hey, bring some food because this guy can die anytime. అయితే ఒక వ్యక్తి ఆయన చూసి పాస్టర్ బెన్ గారు అదే అతనికి ఆహారం తీసుకురండి, భోజనం తీసుకురండి, చాలా రోజులైందా తినకుండా అని చెప్పేసి మరి చనిపోతాడు తినకుండా అని చెప్పి ఆయనకి ఇచ్చేసాడు అనుకోండి. So we make him sit in the front. We said, sir, మరి అతన్ని ముందుగా కూర్చోబెట్టి మరి అతనికి do భోజనం you ఏర్పాటు believe చేసి if you eat this food you will not die? ఆయనకి చెబుతాం, నీవు ఈ భోజనం తింటే నీవు మరణించవయ్యా అని చెబుతాం. He says, yes brother, అవునండి, if I'll eat this food I'll not die. నేను ఈ భోజనం తింటే నేను మరణించనా? And then after some time he dies. మరి అతను అనుకునే విధంగా చనిపోయాడు అనుకోండి. Was there any problem in his believing? మరి తన యొక్క నమ్మకం విషయంలో ఏదైనా సమస్య ఉందా? మరి come on church, I want you to talk to me. Was there any problem in his believing? తన యొక్క నమ్మకంలో ఏదైనా తప్పిదం ఉందా, పొరపాటు ఉందా? Then why did he die? He was believing right. మరి అతను నమ్ముతున్నాడు, చెప్పే విషయం కరెక్ట్ గానే, కానీ ఎందుకు మరణించాడు? మరి so many Christians are believing right and still are dying in their sickness. చాలా మంది క్రైస్తవులు వారు నమ్ముతున్నారు, కానీ ఇంకా వారు అనారోగ్యంలో వారు మరణిస్తూ ఉన్నారు. Because faith is not just mentally agreeing to something, faith is acting on what you believe. విశ్వాసం అనగానే ఎట్టిగా ఎవరో చెప్పిన మాటను మనం ఏకీభవించి అంగీకరించడమే కాకుండా విశ్వాసం అనేది మనం క్రియలో పెట్టడమే నిజమైన విశ్వాసము. Amen. ఆమేన్. See, many times what I have seen is that if somebody is going through sickness, చాలా సార్లు ఎవరైనా అనారోగ్య పరిస్థితి గుండా వెళ్తున్నారు అనుకోండి, we say, brother, వారితో అంటాం, బ్రదర్ don't worry, మీరు చింతించకండి, God is with you. మీరు బాధపడకండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. That's a Christian way of saying you're going to die. మరి అది ఒక విధంగా చెప్పాలంటే నీవు మరణించబోతున్నావు అంటున్నావు. Amen. ఆమేన్. That's a Christian way of saying, bro, you're going to die. మరి ఒక విధంగా నీవు మరణించబోతున్నావేమో అన్నట్టుగా చెప్తున్నావు. We have one role model in the word of God and that is Jesus Christ. మరి దేవుని యొక్క వాక్యములో మనం ఒకే ఒక దేవుని కలిగి ఉన్నాము, ఆ దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. Amen. ఆమేన్. So we see a scenario in the Bible. Jesus is sleeping in the boat and disciples are freaking out because they are in the midst of a great storm. బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన ఈ సన్నివేశాన్ని మనం గమనించినప్పుడు మరి ఒక గొప్ప గాలి తుఫాను, మరి ఆ ఒక సమయంలో మరి ఓడలో యేసుక్రీస్తు చక్కగా నిద్రిస్తున్నారు, వీరందరేమో గందరగోళపడుతూ కేకలు వేస్తున్నారు శిష్యులు. Now these guys are not some guys who are seeing the storm for the first time. They are trained fishermen. మరి ఈ యొక్క శిష్యులు కొంతమంది వారు చూసినట్లయితే మొట్టమొదటిసారిగా గాలి తుఫాన్లు సముద్రంలో రావడం చూసినటువంటి వారు మొట్టమొదటిసారి కాదండి. వారు చూసినట్లయితే వారి వృత్తి చేపలు పట్టడం, అంటే ఎల్లప్పుడూ
సముద్రంలో ఉండేవారు. But this storm was one of the most crazy storms that they ever witnessed. కానీ వారి జీవితకాలం అంతా కూడా ఎన్నడూ కని విని ఎరగని రీతిగా ఈ యొక్క గాలి తుఫాను చాలా పెద్దగా వచ్చినటువంటి పరిస్థితి. So they wake Jesus. Jesus is sleeping. వారు ఎంతో గందరగోళంగా ఉంటూ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి అయ్యా లేవయ్యా లేవ అని లేపుతున్నారు. Master, don't you care about us? We are about to perish. అయ్యా బోధకుడా ఇదిగో మనం మునిగిపోసాగుతున్నాం, నీకు ఏమాత్రం పట్టింపు లేదా అన్నట్టుగా నిద్ర లేపుతున్నారు. So Jesus didn't do this. యేసయ్య మాత్రం గుర్తుపెట్టి మంచిగా నిద్రిస్తున్నాడు. God is with you, brother. దేవుడు మీకు తోడుగా ఉన్నాడయ్యా అంటున్నాడు. What would have happened if Jesus would have just said, God is with you? దేవుడు నీకు తోడుగా ఉన్నాడని మాట చెప్పేసి యేసుక్రీస్తు మళ్ళీ నిద్రపోతే ఎలా ఉండేదండి? But the Bible says he arose and he rebuked the winds. కానీ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆయన నిద్ర లేచి నిలబడి ఆయన గాలి తుఫాన్లు గద్దించాడు. Faith is not saying God will do it. మరి విశ్వాసం అనేది దేవుడు చేస్తాడులే అని చెప్పడం మాత్రమే కాదండి. Faith is an active partnership with God to bring heaven on the earth. ఈ యొక్క పరలోకాన్ని భూమి మీదకి తీసుకురావడానికి విశ్వాసం అనేది ఒక క్రియాశీలకమైనటువంటి పని. If you're just waiting that God will do it, you will miss on the bargain because God has already done what he had to do. మరి దేవుడు చేస్తాడులే అని నువ్వు చెప్పేసినట్లయితే నువ్వు పొరపాటు పడుతున్నావండి. ఎందుకంటే యేసయ్య తాను సమస్తం కూడా చేసేసాడు. Can I say this? God isn't blessing anybody anymore. మరి దేవుడు ఇంకా ఎవరిని కూడా ఆశీర్వదించే పనిలో లేడండి. So don't waste your time praying, God bless me. ఇక అయ్యారను దీవించు నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేసి నీ సమయాన్ని జీవితాన్ని వృధా పరచుకోకదండి. Remember what Dr. Arpita was sharing, all the blessings are in Christ. మరి డాక్టర్ అర్పిత గారు ఇందాక చెబుతున్నారు క్రీస్తులో సమస్త ఆశీర్వాదాలు మనకి ఇవ్వబడ్డాయి. So God doesn't want to give you a job. మరి దేవుడు ఏదో మీకు ఉద్యోగం ఇవ్వాలనే కోరుకోవట్లేదండి. God doesn't want to give you a car. దేవుడు ఏదో మీకు కారు ఇవ్వాలని అనుకోవట్లేదు. Somebody like, what is he saying? అయ్యో పాస్టర్ గారు ఇది ఇలా వింతగా God చెప్తున్నారు. wants to give you his son, that is the word. మరి తన కుమారుడైన దేవుని వాక్యమును దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. Everything is wrapped up in the son. మరి ప్రతిది కూడాను ఆయన కుమారులో సమస్తం మనకి ఇవ్వబడ్డాయి. The job that you want is in the word. నీవు ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగము దేవుని వాక్కులో ఉంది. Every blessing that you want is in the word. నీ జీవితంలో గాను నీవు ఎదురు చూస్తున్న ప్రతి ఆశీర్వాదము దేవుని వాక్యంలో ఉంది. Amen, church. Amen. See, please understand. Now it's not coming from third heaven. మరి అదేదో మూడవ పరలోకపు స్థానం నుండి రావడం అనేది కాదు. Okay, let's go to a scripture and then you'll see it. లేఖన భాగంలోకి వెళ్ళి మనం చూద్దామండి. Woo, are you ready? సిద్ధంగా Okay, ఉన్నారా? Matthew 13:44. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం. Matthew 13:44. మత్తయి సువార్త 13:44. Now Jesus is saying, again, the kingdom of heaven is like treasure మరొకసారి యేసుక్రీస్తు అంటున్నాడు దేవుని యొక్క రాజ్యం ఒక ధనము వంటిది అంటున్నాడు. hidden in a field. మరి ఒక Okay, now look at me. Kingdom of heaven is like a treasure hidden. Kingdom of heaven is a hidden treasure. పరలోక రాజ్యం అనేది దాచబడినటువంటి ఒక ధనముతో పోల్చి చెప్తున్నాడు. And then in Luke 17:20, let's go there. Luke 17:20. లూకా సువార్త 17వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూసినట్లయితే Now when Jesus was asked by the Pharisees when the kingdom of God would come, he answered them and said, the kingdom of God does not come with observation. మరి ఫరిసేయులు వచ్చి యేసుక్రీస్తుతో అడుగుతున్నారు అయ్యా దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడగగా మరి మీరు కనిపెట్టుట ద్వారా దేవుని యొక్క రాజ్యము రాదు అని నేరుగా చెబుతున్నాడు. The kingdom of God, you cannot see it with your natural eyes. మీ స్వాభావికమైనటువంటి నేత్రాలతో దేవుని యొక్క రాజ్యము రావడం మీరు చూడలేరని చెబుతున్నాడు. Nor will they say, see here or see there, for indeed the kingdom of God is within you. మరి ఇక్కడ అక్కడ అన్నట్టుగా కాకుండా దేవుని యొక్క రాజ్యము నీ అంతరంగములో నివసిస్తూ ఉందని చెబుతున్నాడు. So we saw in Matthew 13, Jesus is saying the kingdom of God is like a hidden treasure. మత్తయి సువార్త 13లో మాత్రము మరి దేవుని యొక్క రాజ్యమును దాచబడినటువంటి ధనముతో పోల్చుకుంటున్నాడు. And now we read in Luke 17 that kingdom is where? మరి It's in you. లూకా సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క రాజ్యం ఎక్కడండి?
మనలో మన హృదయంలో మనలో జీవిస్తుంది. But the problem with Christianity is that we are trying to find the treasure outside of us when God has deposited that treasure in you. కానీ క్రైస్తవులతో ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఆ ధనం అనేది బాహ్యంగా మనం వెతుకుచూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు వారు స్వయంగా చెబుతున్నాడు ఆ ధనము అనగా దేవుని యొక్క రాజ్యము మీలో నివసిస్తుంది. You all are billionaires, you just don't know it yet. మరి ఇంకా మీకు తెలియకుండా మీరు ఉన్నారు అని అంటున్నాడు. This treasure is much more valuable than any treasure on the earth. ఈ ధనము అనేది అనగా దేవుని రాజ్యం అనే ఈ ధనము ఈ భూమి మీదగా ఉన్నటువంటి ధనములతో పోల్చుకుంటే ఎక్కడ కూడా అది లభించదండి. Amen. Please understand this, church, so that you understand what salvation really is. It's not just I believed in Jesus and I'm going to heaven. మరి నేను యేసుక్రీస్తు నమ్ముతున్నాను నేను పరలోకానికి వెళ్ళిపోతానులే అన్నట్టుగా కాదండి. రక్షణ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. We have made the gospel about a place when the gospel is about a person. మరి ఒక సువార్త అనేది ఒక స్థలముగా మనం చేసుకున్నాం. కానీ సువార్త అనేది యేసుక్రీస్తు అనే వ్యక్తిని గురించి ఉంది. The Bible says in him dwells the fullness of Godhead bodily. మరి ఆయనలో దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి సంపూర్ణ స్వభావం ఉందని చెబుతున్నాం. So all the fullness of Godhead is in Christ. దైవత్వము అనేది క్రీస్తులో సంపూర్ణంగా మనకు అనుగ్రహించబడి ఉంది. And the Bible says in Colossians 1:27 that this mystery which was hidden from ages and generations has now been revealed to us, Christ in you, the hope of glory. కొలస్సీలకు రాసిన పత్రికలో చూసినట్లయితే తరతరాలుగా యుగాలుగా దాచబడినటువంటిది మరి క్రీస్తు మనకు మహిమ ఐశ్వర్యం ఉన్నాడు ఆయనలో మనలో ఉన్నాడనే విషయము మనకు బయలుపరచబడిందండి. Okay, hear this. Christ who is coming is not the hope of glory. మరి రాబోతున్నటువంటి క్రీస్తు కాదండి ఈ యొక్క మహిమ ఐశ్వర్యం ఉన్నవాడు. Some people are like, oh, when Jesus comes again, then we will walk in victory. No, sir, you can walk in victory right now because you have the same Jesus who is coming. The same Jesus is living in you right now. కొంతమంది చూసినట్లయితే యేసుక్రీస్తు వారు మరలా వచ్చినప్పుడే మనం విజయం కలిగి ఉంటామని అంటారు. కాదండి, ఇప్పుడు నువ్వు కలిగి ఉన్నటువంటి యేసుక్రీస్తు ద్వారానే నీవు సమస్త విజయమును కలుగుతున్నావు, అధికారముని కలుగుతున్నావు, నీవు ఏలగలుగుతావు. Amen. ఆమేన్. The kingdom, the dominion of this king's reign is in Christ. మరి ఈ యొక్క రాజ్యం యొక్క ఏలుబడి అనేది క్రీస్తులో దాచబడింది. So the kingdom is not coming from third heaven now. మరి అది మూడో ఆకాశం నుండి మూడో పరలోకం నుండి రావడం కాదండి దేవుని రాజ్యం అంటే. When you go to a sick person's house, మీరు ఒక అనారోగ్యం కలిగి ఉన్న వ్యక్తి ఇంటికి వెళ్ళినప్పుడు do you know that what are you carrying in you? మీరు ఏం కలిగి ఉన్నారో తెలుసా? You're carrying the kingdom. మీరు దేవుని యొక్క రాజ్యాన్ని కలిగి So ఉన్నారు. now it's not about kingdom coming from third heaven, it's about you releasing the kingdom that's in you. అదేదో మూడో ఆకాశం నుండి దేవుని యొక్క రాజ్యం వచ్చి ఆ వ్యక్తిని బాగు చేయడం కాదు, కానీ నీ అంతరంగంలో నివాసం కలిగి ఉన్నటువంటి దేవుని యొక్క రాజ్యము ఆ వ్యక్తిని ముట్టి స్వస్థపరుస్తుంది. You know, we make it so much about us, our prayers, my anointing, my ministry. మనం చాలా వరకు ఇది నా పరిచర్య, నా అభిషేకము, నా సేవ అని మనం అనుకుంటాం. It's not your anointing and my anointing. ఇక ఏ మాత్రము కూడా అది నా అభిషేకము నీ అభిషేకం అనే మాట కాదండి. God anointed his son, that's why his last name is Christ. That's not the surname of Jesus. He's the anointed one. మరి అది క్రీస్తు అనగా ఆయనకు ఉన్నటువంటి పేరే కాదండి, ఆయన అభిషేక్తుడు కాబట్టి, దేవుడు అభిషేకించాడు కాబట్టి అది ఆయన ఇంటి పేరు కాదండి, అతనికి క్రీస్తు అభిషేక్తుడు అని పేరు పెట్టబడింది. So God anointed Jesus, దేవుడు క్రీస్తుని అభిషేకించాడు. and then Jesus comes to live in me. అయితే యేసుక్రీస్తు వచ్చి నాతో పాటు జీవించినప్పుడు Now, because the anointed one lives in me, I am anointed. ఆయన మరి నాలో నివసించిన వాడిని దేవుడు అభిషేకించాడు కాబట్టి నేను కూడా అభిషేక్తుని. ఇప్పుడు I'm here to tell you that you all are anointed because the anointed one lives in you. మరి మీ అందరిలో మరి అభిషేక్తుడు నివాసము కలిగి ఉన్నాడు కాబట్టి మీరందరూ కూడా అభిషేకించబడినటువంటి వారు. You don't need to go on a mountain to be anointed. అదేదో అభిషేకము కలిగి ఉండడానికి మీరు కొండ మీద ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. You need to live in this awareness that you have become one spirit with him. మీరు క్రీస్తుతో పాటు ఏక ఆత్మయ్య ఉన్నారని చెప్పి మీరు అంగీకరించుకోవాలంతే. You know, when I was born in a Hindu family, so when I gave my life to Jesus, I asked God this question. I said, God, what really is Christianity? మరి నేను హైందవ కుటుంబంలో జన్మించానండి. మరి క్రీస్తుని అంగీకరించినప్పుడు ఆ సమయాల్లో మరి నిజంగా క్రైస్తత్వం అంటే ఏంటి అని దేవుని అడిగాను. Because so many Christians would meet me and they'll ask me, hey, are you Protestant?
మరి చాలా మంది క్రైస్తవులను కలిసి నీవు ప్రొటెస్టెంటా అని అడుగుతారు. Lutheran, లూథరన్ సంబంధించిన Pentecostal, పెంటెకోస్ట్ Baptist, బాప్టిస్ట్ Seventh Day Adventist, Seventh Day Adventist. Catholic. I was like, "Ayyo, what is this?" I didn't know who I was. అప్పటికి అర్థం కాలేదు వీటన్నిటిలో నేను దేనికి సంబంధించిన వాడిని అనుకున్నాను. So I asked God. I said, "God, what is Christianity?" అప్పుడు నేను అడిగాను దేవుని సన్నిధిలో, అయ్యా క్రైస్తవం అంటే ఏంటి? And He said, "The union of God and man is Christianity." దేవుడును మానవుడు కలియక ఏదైతే ఉందో అది క్రైస్తత్వం అని ఆ దేవుడు చెప్పాడు నాకు. Amen. So this religion has still, convinced us about this separation that Jesus is somewhere far, we are here. No. We need to renew our minds to what has already happened in our spirit. మరి యేసుక్రీస్తు వారు ఎక్కడో ఉన్నాడు, మనం ఇక్కడ ఉన్నామని చెప్పి మనం అనుకుంటామండి. కాదండి, పరిశుద్ధాత్ముని ద్వారా మన ఒక ఆలోచనను మనసుని మనం నూతన పరచుకోవాలి. Do you know a believer who's walking in abundance and a believer who's walking in lack, both of them have abundance in their spirit. మరి ఒక విశ్వాసి సమృద్ధిలో ఉన్నాడు, అదే రకంగా ఇంకో విశ్వాసి ఒక దారిద్రత పరిస్థితిలో ఉన్నట్లయితే మరి వారిద్దరూ కూడా మనం గమనించినట్లయితే ఒకే ఆత్మను వారు కలిగి ఉన్నారు. It's not like God says, I'm going to pick this fellow and bless him, and then I'm going to leave 4 people, and then I'm going to pick her, and then her. God doesn't do that. దేవుడు ఆ రకంగా ఒక వ్యక్తిని అనుకుంటాను, ఈ నలుగురు వదిలిపెట్టేద్దాం, తర్వాత ఈ అమ్మాయిని, తర్వాత అక్కడ అంకుల్ని, ఇలా ఎన్నుకోవడం అనేది చేయడండి. God wrapped the entire blessing and put it in His Son. మరి దేవుడు ఆశీర్వాదాలన్నీ కూడా తీసుకొని తన కుమారుడైన యేసుక్రీస్తులో పెట్టేశాడు. And then God put His Son in us. అయితే తరువాతన దేవుడు ఆ క్రీస్తుని మనలో తను మనకు అనుగ్రహించాడు. Please get this. Faith is not getting things from God. మరి విశ్వాసం అనేది దేవుని యొద్ద నుండి మనం అనుకునేవి మనం కలిగి ఉండడమే కాదండి. Faith is just manifesting those things on the earth that already exist in your spirit. మన ఆత్మలో ఇప్పటికే ఉనికిలో ఉన్నాయి, దేవుడు ఇచ్చేశాడని మనం నమ్మటమే నిజమైనటువంటి విశ్వాసం. Amen. That treasure, that kingdom is already hidden in you. It's hidden. You will have to bring it out of you. ఆ ధనము అనగా దేవుని రాజ్యం అనబడినటువంటి ఆ ధనము మీ అంతరింద్రియంలో ఇప్పటికే దేవుడు పెట్టేశాడు. ఆ దేవుని రాజ్యం మీరు కలిగి ఉన్నారని చెప్పి మీరు నమ్మగలగాలంతే. The more you start to grow in this awareness that you and Jesus are united, the more you will see kingdom flowing out of your life. మరి ఎంతగానైతే నీవును క్రీస్తు ఐక్యపరచబడ్డావని మీరు అవగాహన కలిగి ఉంటారో అంతగా మీ జీవితాన్ని మీరు ఏలుతూ ఉంటారు. In Delhi there was a demon manifesting in a church, and for weeks they tried to cast that demon, and for weeks, and that demon just created a havoc in that place. నా పరిచర్యలో మరి ఢిల్లీలో చూసినట్లయితే మరి ఒక వ్యక్తి దయ్యము పట్టినటువంటి వ్యక్తిగా మరి ఎంతో గందరగోళమును మరి అక్కడ ప్రజల మధ్యలో తాను కలిగించాడు. So the pastor called me and he said, "Can you come and pray?" మరి ఆ పాస్టర్ గారు మరి అక్కడ ఢిల్లీలో నుండి, పరిచర్యలో కాదు, ఢిల్లీలో ఆ ప్రాంతంలో ఇలా జరిగినప్పుడు ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి, "పాస్టర్ గారు మీరు వచ్చి ఇలాగ దయ్యం పట్టిన వ్యక్తి ఉన్నాడు, చాలా అల్లరి చేస్తున్నాడు, చాలా ఇబ్బంది పెడుతున్నాడు, మీరు వచ్చి ప్రార్థన చేస్తారని అడిగారు." They said it's a very powerful demon. చాలా శక్తివంతమైన బలమైనటువంటి దురాత్మ అని చెప్పారు. So I went to the church, సంఘానికి వెళ్ళాను, and that demon was manifesting. అక్కడ మరి సంఘంలో మరి ఆ వ్యక్తి మరి దురాత్మ చేత పీడించబడి అంతా అల్లరి చేస్తూ ఉన్నాడు. And that demon, when that demon saw me, that demon said, "You cannot cast me out." మరి ఆ దయ్యం నన్ను ఎలాగైనా చూసి నీవు నన్ను ఎలాగొట్టలేవనంది. I said, "Yes, but the Jesus who lives in me can cast you out." నేను అన్నాను, కరెక్టే నువ్వు చెప్పింది, కానీ నేను కాదు, కానీ నాలో ఉన్నటువంటి యేసు నిన్ను వెళ్ళగొడతాడని చెప్పాను. And instantly that demon left that person. అప్పటికప్పుడే ఆ వ్యక్తిలో నుండి ఆ దురాత్మ వెళ్ళిపోయిందండి. Grace is much more than unmerited favor. మరి కృప అనేది దేవుని యొక్క అనుగ్రహించబడినటువంటి కటాక్షము కన్నా ఉన్నతమైనది. It is unmerited favor. అర్హత లేకపోయినటువంటి దేవుడు ఇచ్చే కటాక్షమే. Grace is what we cannot do, Jesus does it through us. కృప అనగా మనం ఏదైతే సాధ్యము చేయలేకపోతున్నామో మన ద్వారానే దేవుడు సాధ్యము చేయడే దేవుని కృప. Amen. Oh, I cannot overcome this sin. Jesus who lived sinless lives in you. Let him live a sinless life through you. మరి నేను ఈ పాపాన్ని జయించలేను, తప్పిదాన్ని, పొరపాటును, అలవాటును జయించలేనని మనం అనుకున్నట్లయితే మరి పాపాను చేయనటువంటి ఆ యేసు మనలో ఉన్నాడు కాబట్టి పాపాన్ని జయించినటువంటి ఆ యేసే మీ ద్వారా ఆ పాపమును, ఆ బలహీనతను జయింపజేస్తాడు. Oh, I cannot pray.
I cannot pray. నేను ప్రార్థించలేనండి. Jesus who lives in you, let him pray through you. నీ అంతరంగంలో ఉన్నటువంటి యేసే ప్రార్థన చేయడానికి అవకాశం ఇవ్వండి చాలు. In the book of Romans chapter 8, the Bible says, what we could not do, God did by sending his own son. మరి 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రికలో చూసినట్లయితే మనం ఏదైతే చేయలేకపోతున్నామో దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తుని పంపించి చేయించేశాడు. Come on, what happens? How many people have kids here in this place? Show me your hand. Okay, ఎంతమందికి పిల్లలు so ఉన్నారండి ఇక్కడ? they get some homework from the school. They don't get it. They cannot do it. So they come to us. They say, Daddy, can you help me? మన ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు వారు చూసినట్లయితే వారికి ఏదైనా హోంవర్క్ ఇచ్చినప్పుడు వారు చేయలేనటువంటి పరిస్థితుల్లో వచ్చి అయ్యా నాన్న డాడీ నాకు హోంవర్క్ చేసి పెడతారా అని అడుగుతాను. Sometimes mommy and daddy get so filled with compassion, then mommy and daddy will do the entire మరి homework. కొన్నిసార్లు ఎంతగా అంటే మరి ఆ ఒక హోంవర్క్ కానీ ఆ చిన్న పిల్లల లెక్కలు చూసేసి అబ్బా ఇది చేసేసి అని చెప్పి వారు అడగడం కన్నా అతి ఉత్సాహంతో మీరు చేసేస్తుంటారు. In the same way, when you're not able to overcome something, be aware that the victorious one lives in you. అలాగనే మరి ఈ రీతిగానే మనం కొన్ని విషయాలు జయించలేకపోతున్నాము అంటే మరి మనలో జయించినటువంటి యేసు ఉన్నాడని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆయన ద్వారా ప్రతిదీ మనం So జయించగలుగుతాం. we don't pray for victory. మనం ఏదో విజయాన్ని గురించి ప్రార్థించడం కాదండి. We pray from victory. మనము విజయోత్సవులు అయ్యాము కాబట్టి We ప్రార్థించాలి. don't pray for abundance. మనం సమృద్ధి కొరకు ప్రార్థించిన అవసరం లేదు. We pray from abundance. ఆ సమృద్ధిని కలిగి ఉన్నాం కాబట్టి మనం ప్రార్థించాలి. We don't pray, God bless me. మరి దేవుని దీవించు అన్నట్టుగా కాదు. So the Bible says in Ephesians 1:3, he has already blessed us with every spiritual blessing in the heavenly places. Where? In Christ Jesus. ఎఫెసీయులు 1:3లో మనం చూసినట్లయితే యేసు క్రీస్తునందు పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము చేత దేవుడు ఇప్పటికే మనల్ని దీవించి ఉన్నాడని చెబుతుందండి. And that's why, please hear me carefully. జాగ్రత్తగా Because వినాలి. you're trying to earn it, that's why you cannot get it. మరి మనం ఎంతో కృషించి మనం దాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి దాన్ని మనం కలిగి ఉండలేకపోతున్నాం. You cannot earn it. మీరు దాన్ని Oh, సంపాదించుకోలేరండి. I'm going to fast for 7 days and get my healing. That doesn't work in the kingdom like that. 7 రోజులుగా 7 వారాలుగా నేను ఉపవాసం ఉంటాను, ఉపవాసం ఉండి దేవుని యొక్క రాజ్యాల్లో కలిగి ఉంటానంటే కాదండి. You don't get healed because you fasted for 7 days. You get healed because Jesus bore stripes on his back for your sickness. 7 రోజులుగా ఉపవాసం ప్రార్థన చేశారని చెప్పి కాదండి మీకు స్వస్థత కలిగేది. యేసుక్రీస్తు వారు శిలువ మీదుగా ఆయన గాయాలు పొందుకున్నారు కాబట్టి మీరు స్వస్థతను కలిగి ఉంటారు. Amen, church. ఆమేన్. So let me tell you the process of maturity. మరి ఎదుగుదల అనే ఒక విధానం ఎలా ఉంటుందో మీకు నేర్పిస్తున్నానండి. So like I was giving the example of little kids and their parents. మరి ఇలాగ పిల్లలు వారి యొక్క తల్లిదండ్రులని హోంవర్క్ గురించి First, చూసాం కదా. God will do things for you. దేవుడు మన కొరకు గాను ఆయన కార్యాలు జరిగించేస్తాడు. I'm sure you would know what I mean. When we just give our life to Jesus, we'll pray and bam, things will happen. మనం యేసుక్రీస్తుకి మన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు మనము ప్రార్థిస్తాము, కార్యాలు ఇటే జరిగిపోతూ ఉంటాయి. Some will like, wow, man, it looks like I found the lamp. మరి అన్ని కూడా మరి ఒక అల్లావుద్దీన్ దీపం దొరికినట్టుగా అలాగే సులువుగా అన్ని దొరికిపోయాయి అయిపోతున్నాయి అన్నట్టుగా అనిపిస్తుంది. No matter what I want, I just say I want this in Jesus' name and it happens. మరి అదే యథార్థంగా నేను ప్రార్థించగానే యేసు నామములో అనగానే అక్కడ కార్యాలు జరిగిపోతున్నాయి అని చెప్పి ఉత్సాహంలో ఉండడం అన్నీ చూస్తూనే ఉంటాం మనం. But after a while, కొంచెం కాలం తర్వాత it doesn't work like that. అలా And we are పనిచేయాలి. like, what has happened? ఏం జరిగింది మరి? What is happening is God is expecting maturity from you. ఏం జరుగుతుంది అంటే అప్పుడు చేసావు, ప్రార్థన చేసావు, కార్యాలు జరిగాయి, కానీ ఇప్పుడు నువ్వు ఎదగాలని దేవుడు చూస్తున్నాడు. What I mean by that is, దీని గురించి నేను ఏమనుకుంటున్నానంటే Christ will do things for you. మరి క్రీస్తు నీ కొరకు నీ పక్షమున కార్యాలు జరిగిస్తాడు మొదటగా. Then he does things with you. తరువాతన ఇక నీ కొరకు కాదు కానీ నీ ద్వారా కార్యాలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. Okay, so Jesus goes, demonstrates, casts out demon, heals the sick. యేసుక్రీస్తు వెళ్ళి అక్కడ దయ్యాలను నిలగొడుతున్నాడు, అనారోగ్యాలు స్వస్థపరుస్తున్నాడు అక్కడ. Come on, then he takes the disciples with him. తరువాతన తన శిష్యులను ఎండబెట్టుకొని వెళ్తున్నాడు. Then he does partnership with them. మరి వారితో పాటు భాగస్వాములు కలిగి ఉన్నాడు. So first he did it alone, then he did it with them. మొదటగా ఒంటరిగా చేశాడు, తర్వాత వారిని కలుపుకొని వెళ్ళి పరిచయం చేస్తున్నాడు. And then he came back as, the Holy Spirit came and he started to do things through them. తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి వారి ద్వారా కూడా అద్భుతాలు చేయసాగాడు. So first God does things for us, then he does things with us,
then he does things through us. మరి దేవుడు మొదటగా మన కొరకు కార్యాలు చేస్తాడు, తర్వాతన మనకు చేస్తాడు, తర్వాతన మన ద్వారా అనేక కార్యములు అనేకుల జీవితాల్లో జరిగిస్తాడు. So when Jesus came to live in your spirit, మరి యేసుక్రీస్తు వారు మీ ఆత్మలో జీవించడానికి వచ్చినప్పుడు he brought the entire fullness of heaven with him. ఆయన సంపూర్ణమైనటువంటి పరలోక రాజ్యమును తనతో పాటు తీసుకొని మీలోనికి వచ్చాడు. So this entire, the entire kingdom is already in you. ఇక ఈ దేవుని యొక్క రాజ్య సంపూర్ణత అనేది నీలో ఇప్పుడు నివసిస్తుందండి. So now Christianity is not getting things from God, it is learning how to manifest what already is deposited in my spirit. ఇక క్రైస్తత్వము అంటే ఇక మన కొరకు దేవుని కార్యాలు జరగాలని కాదు, కానీ నాలో ఇప్పటికే దేవుడు ఆత్మలో పెట్టి ఉన్నాడు, దాని ప్రత్యక్షత నేను చూడాలి అనే విశ్వాసంలో కలిగి ఉండడమే దేవుని యొక్క రాజ్యము జీవితం. I want to teach you a principle about sweatless abundance. మరి చెమట వచ్చేటువంటి సమృద్ధిని గురించి మీకు నేర్పించాలనుకుంటున్నాను. How many people would want that? ఎంతమంది కావాలండి? చెమట వచ్చకుండా అంటే So కష్టం those guys, పడకుండా you know what I do in my church? You know what I do in my church? మా సంఘంలో ఏం చేస్తాం? So when I said, who are the people who want abundance or walk in blessing? Some people won't lift their hands. I say, okay, Lord, they don't want it. Let their share come to me. మా సంఘంలో ఇక్కడ ఎవరికి సమృద్ధి కావాలి, ఆశీర్వాదం కావాలన్నప్పుడు కొంతమంది ఇంకా లేపనేటువంటి సమయంలో అయ్యా వారికి వద్దంట, వారికి సంబంధించిన భాగం అంతా నాకు ఇచ్చేయని అంటారు. So there was this uncle, he heard this. ఒక అంకుల్ ఈ మాట విన్నారు, and he got up from his seat with both his hands up. మరి ఒకేసారిగా ఆయన సమృద్ధి కావాలనగానే రెండు చేతులు పైకెత్తి నిలబెట్టారండి. Amen. Let's open a scripture. Psalm 127 verse 2. 127వ కీర్తనలోకి వెళ్దాము, 2వ వచనం. Psalm 127 verse 2. 127:2. Are you there? Amen. Amen. Okay. It really is, I'm reading from the Passion Translation. It really is senseless to work so hard from early morning till late at night, toiling to make a living for fear of not having enough. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. I don't know if that Bible says it like this. For God can provide for his lovers even while they sleep. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. Okay, and in amplified version it says versionలో God gives blessings to his lovers even while they sleep. మరి this is what in Telugu. Okay, wow. దేవుడు వారు నిద్రించుచున్నటువంటి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. So whenever we hear the word blessing, we always think money. మరి ఎప్పుడైతే మనం ఆశీర్వాదం అనే మాట వింటామో డబ్బు అనే మనకు మొదటి థాట్ మనకు వచ్చేస్తుంది. Money is a part of that, but blessing is much greater. మరి డబ్బు అనేది కరెక్టే, అది ఆ ఒక సమృద్ధిలో ఆశీర్వాదంలో భాగంగా ఉంది, కానీ డబ్బు కన్నా గొప్పది ఈ సమృద్ధి. It's amazing when you get healed of a sickness. మనం అనారోగ్యం నుండి మనం బాగవటంలో ఎంతో ఆశ్చర్యాన్ని చూస్తాం. But it's a blessing when you walk in divine health. కానీ దైవికమైనటువంటి ఆరోగ్యంలో మనం నడుచుకున్నప్పుడు అది ఆశీర్వాదముగా ఉంటుంది. It's a blessing when God provides for your rent. మరి దేవుడు మీకు ఉన్నటువంటి రెంట్లన్నీ కూడా తీర్చడము అది నిజంగా ఆశీర్వాదంగా ఉంటుంది. But it's a blessing when you provide for somebody else's rent. కానీ మీరు ఇతరుల ఒక రెంట్ను కట్టడం అనేది నిజమైనటువంటి ఆశీర్వాదంగా ఉంటుంది. And now the people, see, the word of God is saying, what are you doing when you're getting blessed? మరి ప్రజలంట మరి నీవు దీవించబడుతుండగా నీవు ఏం చేస్తున్నావు? మరి You're sleeping. ప్రజలు కొంతమంది వారు చక్కగా నిద్రపోతారు. Isn't that awesome? I mean, like, are you a lover of God? మరి దేవుని చేత నేర్చుకునే How many వారు people here are a lover of God? I want to see your hand. నేర్చుకునే వారు ఎంతమంది ఉన్నారని Okay. దేవుని If you చేత say, I'm a lover of God, I want to see your hand. Okay. So the Bible is saying that God gives blessings to his lovers even while they sleep. మరి తన ప్రియులను బట్టి వారు నిద్రించుచుండగా కూడా దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడనే మాటను చూస్తూ ఉన్నాం. That means you don't have to toil to walk in blessing. అనగా దేవుని యొక్క ఆశీర్వాదములో మీరు జీవించడానికి మీరు కష్టే ఫలే అన్నట్టుగా జీవించాల్సిన అవసరం లేదు. You don't have to toil to walk in healing. మీరు స్వస్థతను కలిగి ఉండడానికి ఎంతో కృషించి ఇటు అటు పరిగెత్తాల్సిన అవసరమే లేదు. The abundance always manifests from the rest. సమృద్ధి అనేది ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క విశ్రాంతిలో నుండి అది ప్రత్యక్షమవుతుంది. Healing always manifests from rest. విశ్రాంతి దేవుడు అనుగ్రహించే విశ్రాంతిలో నుండి స్వస్థత అనేది పొంగి పారుతుంది. So I want to teach you this principle so that you understand how we can really walk
in God kind of faith. మరి దేవుని లాంటి విశ్వాసంలో నిజంగా మనం ఎలా నడుచుకోగలుగుతామని అంశాన్ని మీకు As I నేర్పిస్తున్నాను. was saying, it's not just a mental agreement. అదేదో మానసికంగా మనం ఏకీభవించడము అంగీకరించడం అని కాదండి. It's not just mentally saying something from your mouth. మానసికంగా మనం అనుకుని దాని పెదాల ద్వారా ఊరికే అలా పలకడం ద్వారా జరగదండి. The door between heaven and earth is your heart. మరి భూమికి దేవుని యొక్క పరలోకానికి ఉన్నటువంటి ద్వారం ఏంటంటే మీ హృదయం. Please hear me carefully, okay? జాగ్రత్తగా The వినాలి. gateway between heaven and earth is your heart. భూమికి ఆకాశమునకు పరలోకానికి ఉండేటువంటి ఆ ఒక ద్వారము మహాద్వారం ఏంటంటే నీకు నాకు కలిగిన హృదయం. Whatever God does, He does it in your spirit, in your heart. దేవుడు ఏది చేసినప్పటికీ కూడా నీ హృదయంలో నుంచే నీ యొక్క మరి ఆత్మలో నుండే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. Amen? ఆమేన్. That's why the Bible says, above all things, guard your heart. మరి అన్నిటికన్నా ఉన్నతంగా నీ హృదయాన్ని పట్ల జాగ్రత్త పడమని వాక్యమును చూస్తున్నాం. Okay, so can you put that three process? So God is a multi-dimensional being. మరి దేవుడు చూసినట్లయితే మరి ఎక్కువగా మరి చాలా విధానాలుగా జీవించేటువంటి మరి స్వభావాన్ని మనం చూస్తూ ఉన్నాం. And because He's a multi-dimensional being, He created us in His image, and we are multi-dimensional beings. మరి ఆయన చూసినట్లయితే ఇలాగన ప్రత్యేకమైనటువంటి ఉన్నతమైనటువంటి విస్తారమైనటువంటి భాగములో తాను ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా విస్తారమైనటువంటి భాగంగా దేవుడు చేశాడు. You are a spirit, మీరు ఆత్మ ఉన్నారు, you have a soul, మీరు ప్రాణము లేదా మనస్సును and కలిగి you live ఉన్నారు. in a body. మీరు ఆ ప్రాణము ఆత్మ రెండు కలిసి శరీరంలో జీవిస్తున్నారు. Now please understand this. అర్థం చేసుకోవాలండి. This kingdom ఆయన రాజ్యము is already in your spirit. మీ ఆత్మలో ఇప్పటికే ఉంది. You don't want to ask God for more of it. మరి మీరు ఏమాత్రం కూడా అయ్యా నాకు ఎక్కువ కావాలి, నీ రాజ్యం ఎక్కువ కావాలని అడగాల్సిన అవసరం లేదు. God is not putting kingdom into anybody anymore. మరి దేవుడు ఇంకా తన రాజ్యమును ఎవరిలో పెట్టాలని తాను ఆ పనిలో లేడండి. All things are in His Son. మరి అన్ని కూడా తన కుమారుడైన క్రీస్తులో పెట్టేశాడు. And when His Son lives in you, you have the fullness of His kingdom. అయితే ఆయన కుమారుని మీరు ధరించుకొని మీరు కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి రాజ్యమును మీరు కలిగి ఉన్నారు. ఇక So this revelation will come in your heart first. ఈ ప్రత్యక్షత అనేది మొదటగా మీ హృదయంలో మొదలవుతుంది. See, that's why some Christians will always fight healing and prosperity, because the revelation has not yet been born in their spirit. అందుచేతనే కొంతమంది క్రైస్తవులు చూసినట్లయితే వారి ఆత్మలో ఈ ప్రత్యక్షత లేదు కాబట్టి స్వస్థత గురించి, ఆరోగ్యం గురించి, వారి సమృద్ధి జీవితాల గురించి ఎంతో కష్టపడి ఎంతో కృషిస్తుంటారు. They are trying to understand it with their mind. వారికి ఉన్నటువంటి బుర్ర ద్వారా, మనసు ద్వారా దీన్ని అర్థం చేసుకొని ఇలా చేయాలి, అలా ఉండాలి, ఇలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. So this revelation will come in your spirit man. కానీ ఈ ప్రత్యక్షత అనేది మీ ఆత్మ వ్యక్తిలో దేవుడు అనుగ్రహించి ఉన్నారు. Can you put the candle one, Sam? Okay, I want to show you something. Okay, so the Bible says, that the spirit of man is the candle of the Lord. మరి ప్రభు యొక్క ద్వీపమై ఉందండి మరి మనిషి యొక్క ఆత్మ. So man's spirit is like a candle, and when the Holy Spirit, which is like a fire, comes, there is illumination. మరి మనుషుని యొక్క ఆత్మ చూసినట్లయితే ఒక కొవ్వొత్తి లాగా ఉంది, కానీ ప్రభు యొక్క ఆత్మ వచ్చినప్పుడు అది వెలిగించబడుతుంది. Do you know that in your spirit man you already have all the revelation? మీ ఆత్మ వ్యక్తిలో, ఆత్మ పురుషుడిలో మీరు ఇప్పటికే సమస్తమును కూడా కలిగి ఉన్నారు, సమస్త ప్రత్యక్షతను కలిగి ఉన్నారు. But the problem is కానీ సమస్య ఏంటంటే that from spirit it has to overflow into our soul, మరి our మన mind. ఆత్మలో నుంచి మరి ప్రాణము లేదా మనస్సులోనికి ఆ ప్రత్యక్షత జ్ఞానము రావాలండి. Okay, let's go back to that. Okay, so church, are you still alive? అనుకోగా ఉన్నారండి? Awesome. Okay, I'm glad to hear that. Okay, so the revelation. So whenever you are reading a word, whenever you are reading the word, bam, this revelation will be born in your spirit. దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుతూ ధ్యానిస్తుండగా మరి పరిశుద్ధాత్మని ద్వారా అదిగోండి ఇగో ఆ ప్రత్యక్ష జ్ఞానం బయటకు పడుతుంది. And then what had to happen is that revelation has to become your imagination. ఏం జరుగుతుందంటే ఆ ప్రత్యక్ష జ్ఞానం ఏదైతే కలిగి ఉన్నారో మరి మీరు దాన్ని ఊహించగలగాలి. Say this after me. From revelation, ఆ ప్రత్యక్షతలో నుండి to imagination. ఊహించగలగాలి, మనము ఊహించగలగాలి ప్రత్యక్షతలో నుండి. So many people say they believe, but we can never believe without attaching a picture to what we are praying for. మనం దేని గురించి అయినా ప్రార్థిస్తున్నప్పుడు అది మన ఊహాగానాల్లో మనం చిత్రించుకోకుండా మనం దేని గురించి కూడా ప్రార్థించలేమండి. Now hear me out.
Abraham in Genesis 15, God tells him, hey Abraham, you're going to be a father of many nations. అబ్రహాముతో దేవుడు 15వ అధ్యాయం ఆదికాండంలో నీవు అనేక జనములకు తండ్రి అవుతావని దేవుడు చెప్పినప్పుడు, So that you understand, just because it's written in the Bible doesn't mean it will happen in your life. అదేదో బైబిల్లో రాయబడిందని చెప్పి మీ జీవితాల్లో జరుగుతుందన్నట్టుగా కాదండి. మరి So some Christians, what they do is they'll put their Bible under their pillow. మరి కొంతమంది క్రైస్తవులు ఈ రీతిగా ఊహించుకొని మరి వారి బైబిల్ అంతా కూడా తీసుకెళ్లి దిండుగుండ పెట్టుకొని పడక కింద Or they'll పెట్టుకొని carry their Bible wherever they go. లేదా వారు ఎక్కడికి వెళ్ళినా సంచిలో లేదా ఇలా సంకలో పెట్టుకొని బైబిల్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. As long as it's written on that book, it's just written text. మరి ఎంతకాలం అయితే ఆ వాక్యము ఈ పత్రికల్లోనే రాయబడినటువంటి లేఖల్లోనే ఉంటుందో అది పత్రిక లాగానే ఉంటుంది, అంటే ఒక పుస్తకం లాగానే ఉంటుంది అంతే. Like in the book of Mark chapter 4, Jesus said that the word is the seed. మార్కు సువార్త 4వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము విత్తనంతో పోల్చబడింది. Just because you have kept some apple seeds on your table doesn't mean you'll eat apple fruits. మీ యొక్క మరి టేబుల్ బల్ల మీదుగా భోజన బల్ల మీదుగా మరి యాపిల్ సీడ్స్ విత్తనాలు ఉన్నాయని చెప్పి నీవు రోజు కూడా యాపిల్స్ తింటావని కాదండి. Just because you have put a bumper sticker, I am blessed, doesn't mean you'll walk in blessing. ఏదో స్టిక్కర్ పెట్టేసుకొని నేను దీవించబడ్డాను అని నువ్వు అలా స్టిక్కర్ పెట్టుకున్నందుకు నేను దీవించబడతానంటే కాదండి. Oh, forgive me if you're offended. ఎవరికైనా బాధ కలిగితే మన్నించాలి. Church, please understand that, so that you understand it's not a mystery. You say, oh brother, God works in mysterious ways. దేవుడు మరి తెలియనటువంటి విధానాల్లో పనిచేస్తానండి అన్నట్టుగా కాదండి. ఆ రీతిగా మనం నమ్మకూడదు. So those seeds can be there on your table for 50 years and will still be seeds and will not produce any fruit. మరి ఎంతో కాలముగా 50 ఏళ్ళుగా దాదాపుగా ఆ విత్తనాలు మన ఒక భోజన బల్ల మీదగా ఉంటే అది ఏమాత్రం ఫలముని తీసుకురాదండి, అలాగే ఉంటాయి అంతే. For those seeds to produce fruit, they have to be sown in the soil. ఆ విత్తనం నుండి మనకు ఫలము కావాలి అంటే దాన్ని తీసుకెళ్లి ఎక్కడైనా మనం విత్తాలి. And the moment those seeds are sown in the ground, there is a blast, there is an explosion that happens, and the life in that seed comes out. ఎప్పుడైతే ఆ ఒక విత్తనంలో ఉన్నటువంటి జీవం అనేది బయటికి రావాలి అంటే ఎక్కడైనా నేలలో దాన్ని మనం విత్తినట్లయితే అప్పుడు ఆ నేలను బట్టి ఆ విత్తనంలో నుండి జీవం బయటికి వస్తుంది. The word of God is impregnated with the life of God. దేవుని యొక్క వాక్యం అనేది దేవుని యొక్క జీవము ద్వారా అది గర్భము దాల్చి ఉందండి. But when you meditate on the scriptures, when you sit and you meditate on it and it goes in your heart, there is an explosion that happens and the life of God is birthed in your heart. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని తీసుకొని నీవు చదువుతూ దాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ హృదయం అనే నేలలో ఆ వాక్యము అనే విత్తనము విత్తబడుతుంది కాబట్టి దేవుని యొక్క జీవము కలిగి ఉండి అది మొలకెత్తుతుంది. Amen. ఆమేన్. So God had told Abraham, hey Abraham, you'll be a father of many nations. దేవుడు అబ్రహాముతో కలిసి అంటున్నాడు, అయ్యా నీవు జనములకు దేశములకు తండ్రి అవుతావని చెబుతున్నాడు. So 5 years, 10 years, 5 సంవత్సరాలు, 15 years, 10, 15, 20 years, 20 సంవత్సరాలు, 25 years, 20, 40, 30 years. 50. Nothing. ఏం జరగలేదు. Now in Genesis chapter 15, ఆదికాండం 15వ అధ్యాయంలో ఇప్పుడు Abraham tells God, మరి అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, what will you give me seeing I go childless? మరి నాకు సంతతి కలిగి లేకుండా నీవు మరి నాకు ఏమి ఇస్తావని అడుగుతున్నాడు. That was the problem. మరి అప్పుడు సమస్య వచ్చింది. God had told him that he will be a father of many nations, but he was still seeing him childless. మరి దేవుడు అప్పటికే అతనికి వాగ్దానం ఇచ్చాడు, నీకు అనేక జనములకు తండ్రిగా నేను చేస్తానని. కానీ ఈయన మాత్రము నేను సంతతి కలిగిలేను, పిల్లలు కలిగిలేనని దేవునితో సంభాషిస్తున్నాడు. That's the problem with many of us. When God has said that I have already blessed you with every spiritual blessing, we still see ourselves as if we lack. మరి చూసినట్లయితే దేవుడు ఇప్పటికే మరి సమస్త ఆశీర్వాదములు క్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చేశాడు. కానీ ఇంకా నేను దీవించబడలేదు, నేను ఆశీర్వించబడలేదు అన్నట్టుగా మనని మనం చూసుకుంటున్నాం. And you have to understand how the spirit realm and the earth realm works. మరి ఆత్మీయమైనటువంటి లోకము ఈ భూలోకము ఎలా పనిచేస్తుందో మనం ఒకసారి When God గమనించాలి. says something, it's already done in the spirit realm. దేవుడు ఏదైనా మాట సెలవిస్తే అది ఆత్మీయ లోకంలో అది అప్పటికే నెరవేర్చబడింది. God never said, I will make you a father of many nations. God said, I have made you a father. దేవుడు ఏ రీతిగా కూడా నేను నిన్ను మరి జనములకు తండ్రిగా చేయబోతున్నానని చెప్పలేదు, కానీ జనములకు తండ్రిగా నిన్ను చేసి ఉన్నారు, నియమించి ఉన్నారని చెబుతున్నాను. But the problem with Uncle Abraham was మరి అబ్రహాము వరకు సమస్య that ఏంటంటే when God was seeing him as the father of nations, he was seeing himself childless.
మరి దేవుడు మాత్రం అతని బట్టి నీవు జనములకు తండ్రిగా అతను చూస్తున్నాడు, కానీ అబ్రహాం మాత్రం భూమి మీదుగా తనకి తానుగా నేను సంతతి లేని వాడిని, పిల్లలు లేని వాడిని, మరి ఏమాత్రం దీవించబడిన వాడినగా So ఎంచుకోవట్లేదు. God said, I have to change his picture. మరి దేవుడు అంటున్నాడు, ఇతనికి ఉన్నటువంటి చిత్రము ఏదైతే ఉందో, అతని గురించి ఏదైతే అవగాహన ఉందో, దీన్ని నేను మార్చాలి మొదటగా. God says, Abraham, అంటున్నాడు అబ్రహాం, come out of your tent. నీకున్నటువంటి గుడారం నుంచి Look at బయటికి the రా. stars. నీవు ఆకాశ నక్షత్రాలను చూడు. Can you count them? ఆ నక్షత్రాలను చూసి లెక్కించగలవు. No. లేదు, నేను లెక్కించలేను. So shall your seed be. లెక్కించలేనంత విస్తారముగా నీ సంతతి ఉండబోతుందని చెప్పి దేవుడికి చూపిస్తున్నాడు. And the first time Bible says, and Abraham believed. మరి మొట్టమొదటిసారిగా అక్కడ లేఖనాల్లో చూసినట్లయితే అబ్రహాము నమ్మెను అని వాక్యం సెలవిస్తుంది. We think just because God has said that in that word, it will happen automatically. దేవుడు ఏదో మాట వాక్యంలో ఇచ్చాడు కదా అనుకునే రీతిగా అదే జరిగిపోతుంది, పని చేసుకొని వెళ్ళిపోతుంది అనుకుంటాం. No, for it to manifest on the earth, he is looking for a person to partner with. కానీ భూమి మీదుగా అది నెరవేర్చబడడానికి మరి దేవుడు ఒక భూలోకంలో ఒక భాగస్వాము అనగా ఒక వ్యక్తిని దేవుడు అనుకుంటున్నాడు. God cannot do anything on the earth without partnering with a man. మరి మనిషితో భాగస్వామ్యం లేకుండా దేవుడు ఏ పని ఏ కార్యము భూమి మీదుగా జరిగించలేడు. Now I know some will say that's blasphemy, brother. మరి కొంతమంది ఇది వేషధారణండి, ఇది తప్పుడు బోధ అని మీరు అనవచ్చు. This pastor is blaspheming. ఈ యొక్క మరి పాస్టర్ గారు తప్పుడు బోధ చేస్తున్నారు, ఇది దేవునికి అంగీకారమైంది కాదు అని మీరు చెప్పవచ్చు. You know, in the book of Genesis, God created man in his own image, and then he said, let them have dominion on the earth. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మరి వారు ఈ భూమి మీదుగా ఆధిపత్యమును అధికారమును కలిగింది ఏలుదురుగాక అన్నాడు. He didn't say let us have dominion. మరి మనము కలిసి ఆధిపత్యమును కలిగి ఉందాం పదాన్ని లేదు. He said let them have dominion. ఆదామును తను సృష్టించి అతని మీదుగా పలుకుతున్నారు, వారు ఇది ఈ భూమి మీదుగా ఆధిపత్యమును కలిగి ఉందురుగాక అంటున్నాడు. And he was talking about spirit living in a dirt body. మరి చూసినట్లయితే మరి ఎంతో పెంటగా ఉన్నటువంటి శరీరంలో దేహములో ఉన్నటువంటి ఆత్మను గురించి మాట్లాడుతున్నాడు. Only spirit living in a dirt body, in a flesh, has legal right to operate on the earth. మరి దుమ్ముగా ధూళిగా ఉన్నటువంటి ఒక శరీరంలోనే దేవుని యొక్క ఆత్మ పని చేయడానికి అవకాశం ఉంటుందండి. That's why demons look for bodies. అందుచేతనే దురాత్మలు ఈ యొక్క శరీరాలను వెతుకుతూ ఉంటాయి. In fact, when God had to do something on the earth, he had to come in a dirt body. దేవుడు ఈ భూమి మీదకి రావడానికి కూడా మనం వాస్తవంగా చూసినట్లయితే ఈ యొక్క దుమ్ము ధూళిగా ఉన్నటువంటి దేహాన్ని ఎన్నుకొని క్రీస్తు ద్వారా వచ్చాడు. Amen, church. Are you getting it? Yes, Some people say, Amen. oh, by the stripes of Jesus I am healed. యేసుక్రీస్తు పొందుకున్న గాయాల ద్వారా నేను స్వస్థపరచబడ్డాను అని చెప్పడం ద్వారా జరిగిపోదు. For example, that person cannot walk. ఆ వ్యక్తి మరి అలా చెప్పిన వ్యక్తి నడవలేకపోతున్నాడు అనుకోండి. So my question is, what does healing look like to you? మరి నా ప్రశ్న ఏంటంటే స్వస్థత అనేది మీరు ఏ రీతిగా చూస్తున్నారు, ఎలా కనబడుతుంది మీకు It's స్వస్థత? not just a mental agreement. అదేదో మానసికంగా మనం ఏకీభవించడమే కాదు. But a healing for a lame is running when he starts seeing himself running. మరి ఆ ఒక కుంటివాడు అవిటివాడు తనకు స్వస్థత అనగా తనను తాను పరిగెత్తుకోవడం, తను చూడటం. Are you getting it, church? What if I tell you, you can have all the answers to your prayers? మరి ఇలాగన మనం ఆలోచించగలిగినట్లయితే మనకున్నటువంటి సమస్త ప్రార్థనలకు జవాబును మనం కలిగి ఉంటామండి. That's not true. కాదండి, ఈ రీతిగా కాదనుకుంటా, ఇది నిజంగా When Jesus said in Mark 11:24, he said, whatsoever things you desire. He didn't say whatsoever things I desire. Some people become spiritual and say, oh Lord. He said, whatsoever things you desire. మార్కు సువార్త 11:23లో చూసినట్లయితే మీరు ఏవైతే మరి కోరుకుంటున్నారో అని మన గురించి చెప్పాడు, ఆయన గురించి చెప్పలేదండి. When you pray, మీరు ప్రార్థించినప్పుడు believe that you have received them, మీరు దాన్ని పొంది ఉన్నారని నమ్ముడి, and you shall have them. వాటిని మీరు అప్పుడు కలిగి ఉంటారని చెప్పాడు. Okay, I'm sorry. It's 23. 23వ వచనం, 24, sorry. 24వ వచనం. Put 24. Yeah. Believe that you have already received them. మీరు ఇప్పటికే పొంది ఉన్నారని నమ్మవలెను, అప్పుడు అవి మీరు కలిగి ఉంటారన్నాడు. Amen, church. Amen. You know, the way we built our church was when we went to buy the land, we had 8,000 rupees in our pocket. మా సంఘ భవనము నిర్మించేటువంటి సమయంలో మాకున్నటువంటి డబ్బు 8,000 రూపాయలండి.
But see, that's the real deal. We are spirit beings. We don't go by what is in our pocket. We go by what is in our spirit. మరి మనం ఆత్మ జీవనము, మరి యేసయ్య ఆత్మలో ఉన్నాడు కాబట్టి మరి మన పాకెట్ లో, మన జేబుల్లో, మన బ్యాంక్ బ్యాలెన్స్ లో ఎంత ఉందో దాన్ని బట్టి కాదు, కానీ దేవుని యొక్క సమృద్ధితో మనం వెళ్తాం. Your worth is not determined by your net worth. మరి మీకున్నటువంటి మరి వాక్కును మరి దాన్ని పోల్చుకొని చూస్తే మరి మీకున్నటువంటి సంపద ఏందో దాన్ని బట్టి నడవదండి. Did you hear what I said? ఏం చెప్పాను? Your worth is not determined by number of zeros in your account. మీకున్నటువంటి అకౌంట్ లో మరి ఒక మరి సంఖ్య తర్వాత ఎన్ని సున్నాలు ఉన్నాయనే దాన్ని బట్టి కాదండి మీ పని జరగడం. Your worth is that you are a son and a daughter of a king. నీ అర్హత అనేది బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతగా ఉందో దాన్ని బట్టి కాదు, కానీ మీరు దేవుని యొక్క రాజ్యపు కుమారుడు కుమార్తెగా ఉన్నారనేది మీకు నిజమైనటువంటి అర్హత. So, still till today, and sometimes I'll talk to my wife and I'll say, what do I do with the 100 crores I have? I don't have 100 crores physically. మరి నా ఒక సతిమణితో నేను అప్పుడప్పుడు అంటాను, మరి 100 కోట్లు ఉంటే నేను ఏం చేస్తాను? స్వాభావికంగా లేవు, But if I ఉంటే ఏం had, చేస్తాను? I would be looking for lands. I would be doing things. మరి నాకు అలాగ ఉంటే నేను వెళ్ళి భూములు ఎక్కడ ఉంటే అక్కడ కొంటాను. We would be starting training centers, doing mission trips. మరి మిషన్ ట్రిప్ కి వెళ్ళడము, ట్రైనింగ్ సెంటర్స్ పెట్టడము, మరి సంఘానికి కొరకు భవనాలు నిర్మించడం, So ఈ పనులు ఏదో చేస్తాను. 8,000 in our pocket, we went to talk to the landlord. 8,000 డబ్బులతో మేము అక్కడ ఓనర్ తో మేము మాట్లాడడానికి వెళ్ళాము. And we are talking to him as if we have 100 crores in our account. మా He దగ్గర doesn't know we have 8,000. He would have just kicked us out of the place. ఆయనకి 8,000 రూపాయల విషయం తెలియదండి. 100 కోట్లు ఉన్నట్టుగా మేము కూడా అలాగనే కనబడ్డాము. ఆయన అలాగనే స్వీకరించడానికి ఏం తెలియదు ఎలా ఉన్నాం. This budget will cost this. Is that done deal? Done. Let's do the agreement. దీనికి బడ్జెట్ ఇంత అవుతుంది డబ్బులు అని చెప్పేశారు. పర్లేదు ఓకే అని చెప్పేసి వచ్చాం. In 22 days we need 1.5 crores. మరి 22 రోజుల్లో మరి 1.5 కోట్ల రూపాయలు. So I thought, 1.5 కోటి రూపాయలు. So I act like Sarah. I thought, okay, let me make a video raising funds. మరి సేరా లాగా నేను కూడా ఆ నమ్మకంలో ఉంటూ మరి ఫండ్స్ రేస్ చేయడానికి ఒక మంచి వీడియో తయారు చేద్దాం అని అనుకున్నాను. So we edited a nice video. Pastor Samarth, he did a nice voiceover. పాస్టర్ సామర్థ్ గారు చక్కటిగా వెనుకలో మరి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. చక్కటి వీడియోను మరి ఆకర్షణీయంగా ఉండేటటువంటి వీడియోను తయారు చేశాము. The moment I am about to upload it, నేను ఏ క్షణమైతే దాన్ని అప్లోడ్ చేయడానికి వెళ్ళానో God speaks to my heart. దేవుడు నా హృదయంతో మాట్లాడాడు. He says, don't do it. అన్నాడు, ఈ పని చేయక అన్నాడు. For I am your source. నేను నీకు ఆశీర్వాదమును, I will provide. నీకు మరి పోషణ ఇచ్చివాడను నేను కాబట్టి ఈ వీడియో అప్లోడ్ చేయదని దేవుడు ఆపాడు. So I told my leadership, I said, we are not doing this. నేను అన్నాను, మా నాయకత్వంతో ఎంతో కష్టపడ్డాం, ఎంతో చేశాము, కానీ దీన్ని మనం అప్లోడ్ చేయట్లేదని చెప్పాను. So, but then I didn't say, oh, God will do it, brother. మరి దేవుడు ఇస్తాడులే అన్నట్టుగా చెప్పలేదు. Actively participate in the will of God. ఏదో అలాగనే దేవుడు ఇస్తాడులే అన్నట్టుగా కాదు, కానీ దేవుడు చేసే కార్యముతో నేను కూడా క్రియాశీలకంగా భాగస్వామ్యంలో నేను నడుచుకున్నాను. Because God has shown us the building. మరి దేవుడు మరి ఒక భవనాన్ని So చూపించాడు. every night when my wife would sleep, మరి ప్రతిరోజు కూడా నా సతిమణి పడుకున్నాక in my heart I would go to that place. నేను నా హృదయంలో ఆ స్థలానికి వెళ్ళాను. I would see myself preaching from the stage. మరి ఆ ఒక వేదిక నుండి, స్టేజ్ నుండి బోధించడం నన్ను నేను ఆత్మలో చూసుకుంటున్నాను. I would see the LED, the lights, people filled with people. వెనకాల ఉండే ఎల్ఈడి, అక్కడ లైట్స్, అక్కడ ఆరాధన, అక్కడ ఎదురుగా ప్రజలు ఉండడం, నేను బోధించడం అంతా కూడా చిత్రీకరించుకుంటున్నాను. And then I would thank God, Father, thank you, it has been done in Jesus name. మరి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆత్మలో చూసి, అయ్యా ఇది జరిగించినందుకే నీకు వందనాలు, స్తోత్రాలను చెల్లించాను. Whenever the Lord would remind me, I would go to my church. మరి నేను నాకు దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు, నేను సంఘానికి వెళతానని. Physically? మరి భౌతికంగా No. లేదండి, in my imagination. కానీ నా ఊహలో, నా ఆత్మలో చిత్రీకరించుకుంటున్నాను. Okay, tell me one thing. When Jesus said, if a man looks at a woman and imagines adultery in his heart, he has already committed it. మరి యేసుక్రీస్తు నేరుగా అన్నాడు, మరి తన హృదయంలో ఎవరైనా ఒక స్త్రీని బట్టి చెడుగా ఆలోచిస్తే ఇప్పటికే వ్యభిచారం చేసినట్టుగా అని చెప్పాడు. So if that is right for negative, that is also right for positive. అది వ్యతిరేకమైన దానికి యేసుక్రీస్తు అలా చెబితే దాన్ని మనం మంచి దానికి ఎందుకు తీసుకోకూడదండి? So if I am looking at a woman and committing adultery, Jesus said, I have committed adultery. That means if in my imagination I am holding his hand, he receives the hug. మరి చూసినట్లయితే మరి నేను ఒక స్త్రీని బట్టి మరి
మరి లైంగికమైన విధంగా చెడు విధంగా నేను ఆలోచించినట్లయితే మరి నా ఊహకు ఆ విధంగా వ్యతిరేకమైన దానికి అంత శక్తి ఉన్నట్లయితే మరి నేను దేవుని కార్యాలను బట్టి దేవునితో భాగస్వామి చేసి ఇలా ఊహించుకుంటే ఎంత శక్తి ఉంటుందో అని చెప్పి నేను గుర్తించానండి. Or if I can say it this way, our God considers our imagination as our reality. దేవుడు మనకున్నటువంటి ఊహాగానాలన్నిటిని కూడాను ఆయన నిజత్వముగా తీసుకుంటాడు. ఆమేన్. So you are limited by your imagination. మీరందరూ కూడా మీకున్నటువంటి ఊహల్లో మీరు పరిధి వేసుకొని ఉన్నారు. In 22 days, we raised 1.5 crores and I preached on the same stage మరి which I imagined that I was preaching. 22 రోజుల్లో మరి 1.5 కోట్లను దేవుడు మాకు ఇచ్చాడు. మరి తర్వాత ఆ సంఘంలోనే మేము ఉండి మేము అక్కడ బోధించడం జరుగుతుంది, పరిచర్య చేయడం The Bible జరుగుతుంది. says faith is law. The beautiful thing about law is it always works if we know how to put it to work. మరి నిజంగా ఈ విశ్వాసం అనే నియమం అనేది మనం క్రియలో పెడితే ఎలా పని చేస్తుందో మనం తెలుసుకోగలుగుతామండి. Faith is not punching in the air. Faith is being very intentional about what you want. విశ్వాసం అనేది అదేదో గాల్లో మనం పట్టుకోవడము, గాల్లో కొట్టడం అనేది కాదండి. నిజంగా మనం దేవునితో పాటు భాగస్వాము కలిగి ఉండి ఆయనతో పాటు పని చేయడమే విశ్వాసము. Okay, I'm just about to close, but if you have not heard anything that I've said, I want you to hear this. మరి నేను చెప్పే మాటలు ఇంకా ఎన్నడూ కూడా వినలేదు అన్నట్టుగా ఉంటే ఇప్పుడు మీరు దయచేసి వినాలని కోరుకుంటున్నాను. This is one of the most important revelations that has changed my life. నా జీవితాన్ని మార్చివేసినటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత జ్ఞానం ఇది మీతో పంచుకుంటున్నాను. Jesus said, whatsoever you'll ask the Father in my name, he will do it for you. యేసయ్య అన్నాడు, నా తండ్రి నా నామమున మీరు ఏది అడిగినను ఆయన మీకు అనుగ్రహిస్తాడని చెప్పాడు. When Moses met God, he asked God, what is your name? దేవుడు మోషేను కలుసుకున్నప్పుడు ఆయన అడిగాడు, నీ నామం ఏంటి అని అడిగాడు. God said, my name is Yahweh. మోషే అడిగినప్పుడు దేవుడు అన్నాడు, నా పేరు యెహోవా, I am that I am. నేను ఉన్నవాడను అనువాడనన్నా. And the name Jesus means Yahweh saves. మరి యేసు క్రీస్తు వారికి ఉన్న మాట అర్థం చూసినట్లయితే యేసు మరి ఆయన రక్షకుడిగా ఉన్నాడు. And there's a mystery in this name Yahweh. మరి ఈ యొక్క యెహోవా అనే మాటలో గొప్ప మర్మం ఉందండి. If you get it, you will know how to get answers to your prayers. మీరు దీన్ని తెలుసుకోగలిగితే, ఈ మర్మమును మీరు అర్థం చేసుకోగలిగినట్లయితే మీ ప్రార్థనలకు జవాబును మీరు దొరికినట్టేనండి. So Yahweh is made of 4 letters of Hebrews, Yod, He, Vav, He. యెహోవా అనేది హీబ్రూ భాషలో 4 మరి అక్షరాలుగా ఉంటుంది. An amazing thing about Hebrew language is that it has 22 letters and every letter has a picture attached to it. మరి హీబ్రూ భాషలో మనం చూసినట్లయితే ప్రత్యేకత ఏంటంటే 22 letters. 22 అక్షరాలు మాత్రమే ఉన్నాయి. కానీ ప్రతి అక్షరానికి ఇంకో అక్షరము అలా అంటుకట్టబడినట్టుగా ఉంటుంది. Isn't that beautiful? ఎంతో అందమైన విషయం Every కదండి. letter has a picture. ప్రతి ఒక్క మరి అక్షరములో ఒక చిత్రీకరణ ఉంటుంది. Okay, so see this mystery, okay? So Chadvidam. we read Hebrews from right to left. మరి హీబ్రూ భాషని మరి మనం Right to ఎడమ left. నుంచి కుడి నుంచి ఎడమకు చదవాలి. So the first word is Yod, మరి కుడి నుంచి ఎడమకు చదవాలి. and the యోడ్. image is of a hand. మరి అక్కడ చిత్రం ఏంటంటే ఒక చెయ్యి లాంటిది. And it means the creative power of God to create anything. అంటే ఏదైనా సృష్టించడానికి సృజనాత్మకమైనటువంటి దేవుని యొక్క శక్తి. The second letter is He, and the picture is of a window, and the meaning is to behold, to see. రెండవది ఏంటంటే మరి ఒక కిటికీ లాగా ఉంటుంది. అంటే మనం చూస్తాం, మన ఇంట్లో కిటికీ తెరిచి బయటికి మనం చూస్తాం, అంటే బయటికి మనం చూడటం. The third letter is Vav, which means a nail. మరి మూడవదిగా వావ్ అనగా ఒక పేరు. Nail is used to connect two things. ఒక మూల, గోడకి ఎక్కేటువంటి మూల. So the mystery is that God's creative power is there దేవుని యొక్క సృజనాత్మకమైన శక్తి అక్కడ ఉంది to create anything. ఏదైనా మనం సృష్టించడానికి. But the way it's released is to what you behold and see. కానీ అది ఎలా విడుదల చేయబడుతుందంటే మనం ఏ రీతిగా చూస్తామో దాన్ని బట్టి విడుదల It's చేయబడుతుంది. an open window. అది తెరవబడినటువంటి ఒక కిటికీ So లాంటిది. when you start to behold and see by the eyes of faith, మీరు ఎప్పుడైతే విశ్వాసపు నేత్రాలతో మీరు దాన్ని చూడగలుగుతారో God's creative power sets into motion. దేవుని యొక్క సృజనాత్మకమైనటువంటి శక్తి అప్పుడు క్రియాశీలకంగా మొదలవుతుంది, పనిలో ఉంటుంది. And it connects what you are seeing in the spirit realm and it brings it to the earthly reality and you see it with your natural eyes. మరి ఏదైతే మీరు ఆత్మీయ నేత్రాలతో చూస్తున్నారో మరి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి లోకములో నుండి భూమి మీదగా నెరవేర్చడానికి ఈ యొక్క మరి సంబంధమును కలిగించేటట్టుగా దేవుని ఆత్మ పనిచేస్తుంది. So whatever you are praying for, మీరు దేని గురించి అయినా ప్రార్థిస్తున్న
ఊహించుకున్నట్లయితే connect a picture to it and you will have your answer. మీరు దానికి గాను ఒక చిత్రమును ఊహించుకోనండి, ఖచ్చితంగా మీ ప్రార్థనలకు జవాబును మీరు కలిగి ఉంటారు. Amen. ఆమేన్.